ఈరోజు ఉండవల్లి రాజగృహలో జాతీయ బీసీ చైతన్య సమితి ముఖ్య నాయకుల సమావేశం ఏపీ, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల లీడర్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు మార్చి 15వ తారీఖు బహుజన ఉద్యమాల పితామహులు, బహుజన రాజ్యాధికారాన్ని ఈ దేశంలో తీసుకొచ్చినటువంటి నాయకులు మన్నెస్సి కాన్సీరామ్ గారి 92వ జయంతి సందర్భంగా మేమందరం కూడా ఇక్కడ సమావేశం కావడం జరిగింది. ఇప్పుడే భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ఘన నివాళులు అర్పించి పూలమాల వేసి తర్వాత జాతీయ బీసీ చైతన్య సమితి యొక్క విధి విధానాలపైన ఈరోజు కొన్ని కీలకమైన అంశాలు తీసుకోవడం జరిగింది. ఈరోజు తెలుగు రాష్ట్రాలలో ఉండేటువంటి ప్రజలకు కానీ, బీసీ నాయకులకు, లీడర్స్కు, అదేవిధంగా కర్ణాటక రాష్ట్రం నుంచి వచ్చినటువంటి ఓబీసీ లీడర్లకు కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటూ, దేశవ్యాప్తంగా స్వాతంత్రం వచ్చినప్పటి నుండి కూడా బీసీ డిమాండ్లు ఎన్నిసార్లు చెప్పినా కూడా ఈ పాలకులు పెడచెవున పెడుతున్నారనేది వాస్తవం. అయితే ఈరోజు కొన్ని పరిణామాలు మేము చెప్తున్నాము. రాబోయే రోజుల్లో బీసీల డిమాండ్ల కోసం ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకు లేవు బీసీలకు చట్టసభలో రిజర్వేషన్లు? ఎందుకు చేయడం లేదు దేశవ్యాప్తంగా కుల గణన? మీరు ఇచ్చేటువంటి ఫార్మాట్లో ఓబీసీ ఫార్మాట్ లేకుండా జనగణన ఫార్మాట్ను ఎలా తీసుకొచ్చారని తెలియజేస్తున్నాం. తక్షణమే జనగణన ఫార్మాట్లో ఓబీసీ కాలాన్ని మెన్షన్ చేయాలని జాతీయ బీసీ చైతన్య సమితి తరఫున డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం మేము వచ్చిన వెంటనే బీసీలకు రక్షణ చట్టం ఏర్పాటు చేస్తామని స్పష్టంగా చెప్పడం జరిగింది. నిన్న మంత్రులు కూర్చొని ఒక తీర్మానం చేయడం జరిగిందని మీడియా ద్వారా తెలుసుకోవడమైంది. ఆ అంశాన్ని కూడా, రక్షణ చట్టాన్ని త్వరితగతిగా చేసి బీసీలకు ఇవ్వాలని, బీసీలను ఆదుకోవాలని తెలియజేస్తున్నాం. ఏ పార్టీలు వచ్చినా కూడా దాడులు బీసీల మీదనే జరుగుతున్నవి. ఏ పార్టీలు వచ్చినా కూడా బీసీలను టార్గెట్గా చేస్తున్నారు. అది ఇక ఫుల్ స్టాప్ పడాలని తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో జనగణన చేసి మేము స్థానిక సంస్థలలో ఎన్నికలకు పోతామని ఆ రోజు చెప్పడం జరిగింది. ఇప్పటికీ అటువంటి చర్యలు ఇంకా మొదలు కాలేదు. వెంటనే ఆంధ్రప్రదేశ్లో జనగణన పూర్తి చేసి దేశంతో సంబంధం లేకుండా, కేంద్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా ఆంధ్రప్రదేశ్లో కులగణన చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. 24% రిజర్వేషన్ కాదు, బీసీలకు 50% స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ ఇస్తేనే 50% పైగా ఉన్నటువంటి బీసీలకు విద్య, ఉద్యోగ, రాజకీయాలలో హక్కు జరుగుతుందని మేము తెలియజేస్తున్నాం. కొందరు వాదిస్తున్నారు తెలంగాణలో మాత్రం 42% ఏర్పాటు చేసి మళ్ళా కోర్టుకు పోయి వాటిని కోర్టు కొట్టేసే విధంగా లేకుండా ఆంధ్రప్రదేశ్లో స్పష్టమైనటువంటి విధి విధానాలు పాటించాలని, ఆ విధంగా చేయాలని కూడా మేము తెలియజేస్తున్నాం. అందుకే ఈరోజు మేము కొన్ని బీసీ హక్కుల సాధన కోసం, బీసీ డిమాండ్ల సాధన కోసం బీసీ చైతన్య సమితి ఆధ్వర్యంలో కమిటీల నిర్మాణం మరియు మరో కీలకమైన అంశం ఏంటంటే సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని కూడా ఈరోజు మొదలు పెట్టామని అందరి సమక్షంలో ఈరోజు మేము తెలియజేస్తున్నాం. చాలా చారిత్రాత్మకమైనది. ప్రతి దానికి కూడా సభ్యత్వాలు ఉంటేనే ముందుకెళ్ళేది. అందువలన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 10,000 మందితో సభ్యత్వ కార్యక్రమాన్ని ఒక సంకల్పంగా ఈరోజు మన్నెస్సి కాన్సీరామ్ గారి జయంతి నాడు ఈరోజు మేము తీసుకున్నామని తెలియజేస్తున్నాం. మా లీడర్లు అయితే చాలా ఉత్సాహంగా అందరం ఒక్కొక్క లీడరు ఒక 50 మందిని సభ్యత్వానికి చేసేదానికి కూడా చాలా ఉత్సాహంగా వాళ్ళు కూడా ఈరోజు తీసుకున్న నిర్ణయం పట్ల చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అది మాకైతే చాలా సంతోషాన్ని ఇస్తున్నది. అదే స్ఫూర్తితో ఇంకొకటి ఆంధ్రప్రదేశ్ సంబంధించి మరో అంశం, మేము త్వరలో ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యేని కలవబోతున్నాం. ఆ ఎమ్మెల్యే కలవడానికి ముఖ్యమైన డిమాండ్ ఏంటంటే ప్రతి నియోజకవర్గంలో వేలాది ఎకరాలు ప్రభుత్వ భూమి ఉన్నది. వేలాది ఎకరాలు ఉన్నటువంటి ప్రభుత్వ భూమిలో ఆ భూమిని బీసీలకు ఒక్క 2 ఎకరాలు బీసీ భవనానికి, పూలే భవనానికి కేటాయించాలని
అందరు ఎమ్మెల్యేలను కలిసేటువంటి కార్యక్రమము జాతీయ బీసీ చైతన్య సమితి బీసీ వర్గాల అభివృద్ధి కోసం, వాళ్ళ ఐక్యత కోసం, వాళ్ళ చైతన్యం కోసం ఎమ్మెల్యేలందరూ కూడా కలవబోతున్నామని తెలియజేస్తున్నాం. ప్రతి నియోజకవర్గంలో 2 లక్షల పైచిలకు ఓట్లు ఉంటవి. దాటిలో 1,00,000 ఓట్లు బీసీల ఓట్లు ఉన్నాయనేది అందరికీ కూడా తెలుసు. వ్యాపారవేత్తలకు ఇస్తున్నారు, పారిశ్రామికవేత్తలకు ఇస్తున్నారు. ఈరోజు ఎక్కడైనా సమావేశం పెట్టుకోవాలంటే, ఈరోజు ఎక్కడైనా ఒక ప్రోగ్రాం చేసుకోవాలంటే ఎక్కడే కానీ స్థలాలు లేనటువంటి పరిస్థితి. తక్షణం బీసీలకు తెలుగుదేశం పార్టీ గురించి మనం మాట చెప్తున్నాం. బీసీల పునాదులపైన తెలుగుదేశం పార్టీ ఉందనేది ఫస్ట్ నుంచి కూడా తెలుసు. మీ హయాంలో నియోజకవర్గంలో ఎమ్మెల్యేలతో మాట్లాడి మీరు ప్రతి నియోజకవర్గంలో ఎకరా స్థలం 2 ఎకరాలు పైబడి స్థలం ఇవ్వాలని కూడా మేము కోరుకుంటూ ఎమ్మెల్యేలను కలిసి తర్వాత ముఖ్యమంత్రిని లోకేష్ గారిని తర్వాత పవన్ కళ్యాణ్ని కూడా మేము కలిసిన అంశాన్ని కూడా వాళ్ళ దృష్టికి తీసుకువెళ్తాం. మీరు అనుకుంటే అది పెద్ద విషయమేం కాదు. మీరు అనుకుంటే అది ఏం కష్టమైనటువంటి కార్యక్రమం కాదది. మేము భవనాలు అడగడం లేదు, కేవలం స్థలం మాత్రమే అడుగుతున్నామని మీకు మరోసారి స్పష్టంగా తెలియజేస్తున్నాం ప్రభుత్వానికి. ఈ కార్యాచరణను కూడా మేము ఈ రోజు నుంచే మొదలు పెట్టబోతున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. ఈ కార్యాచరణలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ వర్గాలారా, బీసీ మేధావులారా, మహిళలారా, విద్యార్థులారా ఒకసారి మీరు ఇటు చూడండి. ఎందుకంటే బీసీలకు సమీప భవిష్యత్తులో ఉద్యమ కార్యాచరణ లేకపోతే ఎటువంటి హక్కులు ఉండవని మరోసారి తెలియజేసుకుంటూ, మా జాతీయ బీసీ చైతన్య సమితి లీడర్స్ వచ్చినప్పుడు మీ ప్రాంతానికి, మీ జిల్లాకు వచ్చినప్పుడు మీరు కూడా సభ్యులుగా చేరి ఈ మహా ఉద్యమంలో మీరు కూడా భాగస్వాములు కావాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మా లీడర్లకు అందరికీ కూడా ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జాతీయ బీసీ చైతన్య సమితి జాతీయ వ్యవస్థాపక అధ్యక్షులు బీసీ రమణ గారికి, అదేవిధంగా దాదాపు ఒక 4 రాష్ట్రాల నుంచి ఈ జాతీయ బీసీ చైతన్య సమితికి సంబంధించిన లీడర్స్కి అందరికి కూడా ముందుగా మా తరపున కృతజ్ఞతలు. ఈరోజు నా పేరు డీసీ చెన్నయ్య, విజయవాడ. నేను జాతీయ బీసీ చైతన్య సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాను. మరి ఈరోజు దీనికి గాను ఈరోజు ఇక్కడ ఈ లీడర్స్ అందరూ 4 రాష్ట్రాల లీడర్స్ అందరికి కూటమి కావడానికి ఒక ప్రధానమైన 3 డిమాండ్లతోటి ఇక్కడ సమావేశం కావడం జరిగింది. ఇది ఇప్పటికే మా అధ్యక్షులు గారు ఈ ప్రధాన డిమాండ్ల గురించి మాట్లాడడం జరిగింది. జాతీయ బీసీ చైతన్య సమితి జాతీయ సంస్థాపక అధ్యక్షులు బీసీ రమణన్న గారికి, మళ్ళీ తెలంగాణ నుంచి వచ్చేసిన కృష్ణ గారికి, ఇక్కడ పెన్నయ్య గారికి ప్రధాన కార్యదర్శి, ఇక్కడికి వచ్చిన బీసీ నాయకులు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. కర్ణాటక వాళ్ళకి కూడా ముఖ్యంగా మేమంతా కర్ణాటక నుంచి, బళ్ళారి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా చాలామంది ఇక్కడ రావడం జరిగింది. విజయవాడ రాజగృహలో జరిగిన ఈరోజు బీసీ చైతన్య సమితి సమావేశంలో పాల్గొని మన బీసీ హక్కుల గురించి, చట్టసభల్లో రిజర్వేషన్ పట్ల ఇక్కడంతా మనము చర్చించుకోవడం జరిగింది. ನಾವೆಲ್ಲರೂ ಕರ್ನಾಟಕದಿಂದ ಬಂದಿದ್ವಿ. ಕರ್ನಾಟಕನಲ್ಲಿ ಕೂಡ OBC ಒಳ ಬಾಂಧವರು ಭಾಳಷ್ಟು ಜನ ಇದ್ದರು. ಸುಮಾರು 80% ಇದ್ರೂ ನಮಗೆ ಕೇಂದ್ರ ರಾಷ್ಟ್ರ ಪ್ರಭುತ್ವಗಳು ನಮಗೆ ಸೌಲಭ್ಯಗಳು ಕೊಡ್ತಾ ಇಲ್ಲ ಅಂತಾನೆ ಅಲ್ಲಿನೂ ಕೂಡ ಹೋರಾಟ ಮಾಡ್ತಾಯಿದ್ವಿ. ಈಗ ಆಂಧ್ರದಲ್ಲಿ ವಿಜಯವಾಡ ಬಂದು ಇಲ್ಲಿ ಸಮಗ್ರವಾಗಿ ಎಲ್ಲರೂ ಸೇರಿ ನಾವು ಹೋರಾಟಕ್ಕೂ ಮುಂದೆ ಬಂದಿದ್ವಿ. ನೆಕ್ಸ್ಟ್ ಡಿಸೆಂಬರ್ ತಿಂಗಳಲ್ಲಿ ಕೂಡ ಇಲ್ಲಿ ಕರ್ನಾಟಕ, ಮಹಾರಾಷ್ಟ್ರ, ತಮಿಳುನಾಡು, ಸುಮಾರು ಆಂಧ್ರ, ತೆಲಂಗಾಣ ರಾಷ್ಟ್ರಗಳಿಂದ ಡಿಸೆಂಬರಲ್ಲಿ ಸುಮಾರು 10,000 ಜನಗಳು ಸೇರಿ ಇಲ್ಲಿ ಉಗ್ರ ಹೋರಾಟ ಮಾಡ್ತೀವಿ ಅಂತಲೇ ನಾವು ಈ ಸಭೆ ಮೂಲಕ ತಿಳಿಸ್ತಾ ಇದ್ವಿ. ನಮ್ಮ ಹೆಸರು ಗಿರಿ ಯಾದವ್, BC ಚೈತನ್ಯ ಸಮಿತಿ ರಾಷ್ಟ್ರೀಯ ಉಪಾಧ್ಯಕ್ಷರು. ಧನ್ಯವಾದ.